గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 9వ తరగతి పాఠ్య పుస్తకంలోని ధర్మార్జునులు పాఠం గురించి తెలుసుకుంటున్నాము. ముందు వీడియోలో మనము కవి గురించి, ధర్మరాజు మనస్తత్వం గురించి, ధర్మరాజు సోదరులు భీమార్జున నకుల సహదేవుల గురించి కొంతవరకు చెప్పుకున్నాము. మిగిలిన పాఠం మనం ఈరోజు తెలుసుకుందాం. పంచామర తరులో హరి పంచాయుధములో గిరీషు పంచాశ్యములో యంచున్ సకల జనంబులు నెంచన్ పాండవులు వెలసి రేవురు గనులై. పాండవులు ఏ ఊరు? 5గురు. పంచామర తరులో 5 దేవతా వృక్షాలు, మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము. వీటిని దేవతా వృక్షాలు అంటారు. హరి విష్ణుమూర్తి యొక్క పంచాయుధములో 5 ఆయుధములో, విష్ణుమూర్తి ఆయుధాలు 5: పాంచజన్యము, సుదర్శనము, కౌమోదకి అంటే గద, ఖడ్గము, విల్లు. గిరీషు శివుని యొక్క పంచాస్యములో 5 ముఖములు. ఈశ్వరుని 5 ముఖాలు ఏంటో చూద్దాం. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనేవి. అంచున్ అంటూ సకల జనులందరూ, లోకంలో జనులందరూ, శత్రువులు కూడా ఎంచన్ పొగిడేలాగున ఘనులై గుణాల చేత గొప్పవారై వెలసిరి వర్ధిల్లారు. పాండవులు దానబుద్ధిని చూచి దేవతా వృక్షములా అని, యుద్ధ విజయాలు చూసి విష్ణుమూర్తి ఆయుధములా వీళ్ళు అని, వాళ్ళ పవిత్ర ప్రవర్తన చూసి ఈశ్వరుడు ముఖాలా వీళ్ళు అని ప్రజలందరూ అనుమానించేలాగున కోరిన కోరికలు తీర్చడంలోనూ, శత్రువులను జయించడంలోనూ, పవిత్ర ప్రవర్తనలోనూ పాండవులు గొప్పవారని భావం. ఒరిమయు భక్తియున్నెనరు నోర్పు గనంపడ పెద్ద పిన్నయంతరులెరింగి మాట జవదాటకే చెయ్యుల వేరులేక యొండొరుల మనమ్ములో మెలంగుచుండిరి పాండు కుమారులెంత నేర్పరులిలా నన్నదమ్ముల సరాగము వారలదేకునీయనన్. ఒరిమయున్ అంటే స్నేహభావములో, భక్తియున్ భక్తిలోను, నెనరున్ ప్రేమ, ఓర్పు సహనము, కనంబడన్ కనబడే విధంగా, పెద్ద పిన్న అంతరువులు, పెద్ద పిన్న అనే తేడాలు వ్యత్యాసాలు తెలుసుకొని, ఎరింగి తెలుసుకొని, మాట జవదాటక ఒకరి మాట ఒకరు దాటకుండా, చెయ్యులను చేసే పనులయందు వేరు లేక భేదభావం లేకుండా, ఒండొరుల మనంబులోను ఒకరి మనస్సులో ఒకరికి, పాండు కుమారులు పాండురాజు పుత్రులైన పాండవులు ఎంత నేర్పరులు అంటే ఎంత తెలివిగలవారు. ఇలా ఈ లోకంలో అన్నదమ్ముల సరాగము, అన్నదమ్ముల పరస్పర ప్రేమ, వారలదే సుని వాళ్ళదేనా అన్నట్లుగా అనన్ అని ప్రశంసించే విధంగా మెల్లంగుచుండిరి వాళ్ళ ప్రవర్తన ఉండేది. స్నేహము, భక్తి, సహనము కలిగి చిన్న పెద్ద అనే భేదభావాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు పాటిస్తూ, ఒకరి మనసులో ఒకరికి ప్రేమ, అన్యోన్య ప్రేమతో పాండు కుమారులు కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళని చూసి ప్రజలు అన్నదమ్ముల ప్రేమ అనుబంధాలంటే పాండు కుమారులదే సుమ అని అనేలాగా ఉండేవాళ్ళు. అన్నదమ్ముల పట్ల ఎడాటమునన్ సముండంచు నెన్నగా నెన్నిక గన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో వన్నెయు వాసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికులు తన్ను తింపగా ధనరు ధార్మికుడర్జునుడొప్పునెంతయున్. అన్నల పట్ల అన్నల ఎడల తమ్ముల ఎడాటమునన్ తమ్ముల విషయమునను సముడు సమానమైన భావాలు కలవాడు అంచును అంటూ ఎన్నగాను ప్రజలు అనుకునే విధంగా ఎన్నిక గన్నమేటి పేరు పొందిన ఘనుడు అర్జునుడు గురించి. అన్నలయందు తమ్ముళ్ళ యందు కూడా చక్కని ప్రేమతో మెలిగేవాడు. అన్నల యందు చూపిన గౌరవ స్నేహ భావాలనే తమ్ముళ్ళ యందు కూడా చూపెడివాడు అని అర్థం. నృపాల కోటిలో రాజుల సమూహంలో ఎదిరి నిల్వగలవారు ఎక్కడా లేక, వన్నెయున్ ప్రసిద్ధిని, వాసి గొప్పతనాన్ని కలిగి ఉండి వర్తిలు ప్రవర్తించే, పౌరుషశాలి పరాక్రమవంతుడు, సాత్వికులు శాంత గుణం కలవారు, తనను అనగా అర్జునుడిని నుతింపగా ప్రశంసించే విధంగా తనరు ఉండే ధార్మికుడు, ధర్మ ప్రవర్తన కలవాడును అయిన అర్జునుడు ఎంతో ఒప్పున్ చాలా ఘనతతో ఉన్నాడు. అన్నల పట్ల తమ్ముల పట్ల ఒకే విధమైన గౌరవం, ప్రేమ, స్నేహభావంతో ఉండేవాడు. రాజులందరిలోనూ ఎదురులేని వాడిగా పెద్ద పేరు ప్రఖ్యాతులు, గొప్పతనాన్ని కలిగి ప్రవర్తించేవాడు. సాత్వికులు అంటే మంచి వాళ్ళు ఎప్పుడు ఆయనని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అర్జునుడు ధర్మ ప్రవర్తన కలిగిన వాడు అని. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు తోయగమ్మునన్
పతక కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందతని కతండె సాటి చతురబ్ది పరీత మహీతలమునన్ అని అర్జునుడి గురించి చెప్తున్నాడు. అతని ఆ అర్జునుని నుతింపన్ పొగడడానికి శక్యమే, సాధ్యమా అంటే సాధ్యం కాదు, అంటే అంత గొప్పవాడు ఆయన. సోయగమునన్ అందములో జయంతుని తమ్ముడు, అందానికి ప్రసిద్ధి పొందినవాడు జయంతుడు. ఆ జయంతుడు ఎవరు అంటే ఇంద్రుని కుమారుడు, ఇంద్రుని వరపుత్రుడే కదా అర్జునుడు కూడా. ఆ జయంతునితో సమానమైన అందం కలవాడు అర్జునుడు అని కవి చెప్తున్నాడు. కృపారసమునన్ దయలో పతగ పక్షుల యొక్క కుల జాతికి అధిప ప్రభువైన గరుత్మంతుని యొక్క ధ్వజుని జెండా గలవాడు అంటే ఇక్కడ విష్ణుమూర్తి అవతారం కృష్ణుడు. ప్రాణసకుండు ప్రాణ స్నేహితుడు. సమిత్ యుద్ధములందలి జయమునన్ విజయాలలో క్షితిధర అంటే పర్వతము యొక్క కన్యక కూతురైన పార్వతి యొక్క అధిపతికి భర్త అయిన ఈశ్వరునికి ప్రతిజోదు ఎదిరించి నిలబడగల యోధుడు. చతురబ్ది 4 సముద్రాల చేత పరీత ఆవరించబడి ఉన్న మహీతలమున ఈ భూమండలమునందు అతనికి ఆ అర్జునుడికి అతనికి అతడే అంటే ఆయనకు సాటి ఇంకొకరు లేరు అని, సాటి సమానుడు ఇతరులు ఎవ్వరు లేరు అని. అర్జునుడు అందంలో జయంతుని వంటివాడు, దయలో గరుడ ధ్వజుడైన విష్ణుమూర్తి అంటే కృష్ణునికి ప్రాణమిత్రుడు, పర్వతరాజ పుత్రిక పార్వతి భర్త అయిన ఈశ్వరునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు. 4 సముద్రాలచే ఆవరించబడి ఉన్న ఈ భూమండలంలో అతనికి సాటి వీరుడు, అతనిని ఎదిరించగల వీరుడు ఎవరూ లేరు అని అర్థం. పారజూచిన పరసేన పారజూచు వింటి కొరిగిన రిపురాజు వింటి కొరుగు వేయు నేటికి నలపాండ వేయు సాటి వీరుడిల లేడు ప్రతిరగు వీరుడొకడు. అర్జునుడు పారజూడడం అంటే ఇలా చూడడం, ఇలా చూస్తే ఇలా అంటే మనకు కనిపించినంత మేర. పరసేన శత్రు సైన్యం, పారజూచు అంటే మొదటి పార అంటేనేమో ఇలా చూడడం, రెండవ పార అంటేనే పారిపోవాలని చూస్తుంది శత్రు సైన్యం అంతా. ఆయన ఇలా చూడగానే ఆయన దృష్టిలో మనం పడ్డామేమో, మనం ఇంకా మన జీవితం అయిపోయినట్టే అనే భయంతో ఆయన ఇలా చూడగానే శత్రువులు పారిపోవాలని చూస్తారట. వింటికి విల్లు ఎత్తి పట్టుకోవడానికి ఒరిగిన ఇట్లా వంగంగానే రిపురాజి శత్రువుల సమూహము వింటికి ఆకాశానికి స్వర్గానికి వెళ్ళడానికి వరగున్ దారి పడుతుంది. వేయి మాటలు ఏటికిన్ ఎందుకు అలా పాండవేయి సాటి అర్జునుడితో పోల్చదగినటువంటి వీరుడు పరాక్రమవంతుడు ఇలన్ ఈ లోకములో లేడు. అతనికి సాటి అయిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే రఘువీరుడు రామచంద్రుడు ఒక్కడే, ఆయన ఒక్కడు మాత్రమే ఈయన ఎదిరించగలడు, ఈయనకు ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలడు అని. అర్జునుడు ఇలా తేరిపార చూస్తే సైన్యం అంతా ఏమైతుంది అనుకున్నాము, పారిపోవాలని చూస్తుంది. అర్జునుడు విల్లు కింద ఉంటే దాన్ని పట్టుకుని ఎక్కుపెట్టి బాణం వదలడానికి చూస్తే చాలు ఈ శత్రు సైన్యం అంతా శత్రువులందరూ ఏం చేస్తారు, స్వర్గానికి దారి పెడతారట, అంటే ఇంకా మన పని అయిపోయింది అని. ఆ అర్జునుడితో సాటి అయిన వీరుడు పోల్చదగిన వాడు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నాడు అంటే అది ఆ రామచంద్రుడు ఒకడే అని కవి అర్జునుడు గురించి చెప్తున్నాడు. తాత్పర్యాలు చూద్దాం ఒకసారి. యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశ్చిత పరాక్రమం గలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండటం ఎప్పుడూ లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు. పరిచయం అయినప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు. యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు. పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు. ముఖప్రీతి కోసం ఎవరినీ మెచ్చడం అసలే లేదు. అట్లాగే పూర్వకాలపు సుప్రసిద్ధ రాజుల యొక్క గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులకు తన కీర్తి కాంతులను ప్రసరింపజేస్తూ ప్రజలను పాలించేవాడు.
ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంతగా సంతోషపడేవాడు కానీ ప్రజల సంపదలను చూసి అసూయ పడేవాడు కాదు. అందరితో కలిసిమెలిసి ఉండటం ఇష్టమే కానీ ఎవరిపై అసూయ కలిగిన వాడు కాదు. తనను వేడుకునే యాచకులకు దానం చేసేవాడే కాని ముందు ఇచ్చాను కదా అని సాగనంపేవాడు కాదు. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టే కాని న్యాయం తప్పి ప్రవర్తించేవాడు కాదు. ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? లేడు. సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండలం అంతటిని ఈ గొప్ప గుణాల ధర్మరాజే శాశ్వతంగా పాలించాలి, ఇతర రాజులెందుకు అని ప్రజలు అనుకునేటట్లు ఆ ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు. కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం, సత్య స్వరూపుడు, మనుషులలో వ్యత్యాసాలు తెలిసినవాడు, మంచి చెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు, కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం కలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు, ద్వాపర యుగం వాడు అని కూడా అనవచ్చునా అంటే అనకూడదు, కృతలక్షణుడు అని అనాలి. ఆ ధర్మరాజు నలుగురు తమ్ములు ఓటమి నెరుగని వారిగా పేరొందిన శత్రువులనైనా ఓడించడానికి, యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు. ఈ నలుగురు సోదరులు చాలా పరాక్రమం గలవారు. 5 దేవతా వృక్షాలు, విష్ణుమూర్తి 5 ఆయుధములో, ఈశ్వరుని 5 ముఖాలు అని లోకులు పొగిడేటట్లుగా పాండవులు 5గురు గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు. స్నేహభావం, భక్తి, ప్రేమ, సహనము కనపడేటట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు మీరకుండా, చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు. పాండు కుమారులు ఎంతో నేర్పరులు. ఈ లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమ అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు. అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన ఘనుడు, రాజులందరిలో ఎదురులేని వానిగా ప్రసిద్ధి, గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు, సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మ ప్రవర్తన కలిగి ఉండేవాడు. అందంలో జయంతుని అంటే ఇంద్రుని కుమారుడు వంటివాడు, దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన విష్ణుమూర్తి అంటే కృష్ణునికి ప్రాణమిత్రుడు, పర్వతరాజ పుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు, 4 సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతడే సాటి, మరింకెవరూ సాటి కాదు. అటువంటి అర్జునుడిని పొగడటం సాధ్యమా అంటే సాధ్యం కాదు అని భావం. తేరిపార చూస్తే శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది. విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీర స్వర్గం దారి పడుతుంది. ఇక 1000 మాటలెందుకు, ఆ అర్జునునితో సాటి అని చెప్పదగిన వాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే కాని ఈ లోకంలో మరొకడు లేడు. ఈ విధంగా మనము ధర్మార్జునులు అనే పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో మనము ప్రతిపదార్థాలు, ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.